ఈ ఐపీఎల్ సీజన్ 2025 అయితే ముగిసిపోతున్నది. రేపైతే ఫస్ట్ క్వాలిఫైర్ అయితే ఆడుతున్నారు. అదే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ రెండు టీంలు అయితే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఈ ఐపీఎల్ సీజన్స్లో అయితే. ఈవెన్ మనము అదర్ ఎండ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ సైడ్ అయితే వాళ్ళ అగ్రెసివ్ కెప్టెన్సీ మరియు వాళ్ళ స్ట్రాంగ్ టీం అయితే అద్భుతంగా ఉంది. ఇటువైపు చూసుకున్నా కూడా ఆర్సీబీ అయితే ప్రతిసారి లాగా ఒకే ప్లేయర్ ఒక 7-8 మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకునే టీం లాగా అయితే కనిపించలేదు. ఈసారి అయితే ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడైతే కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తూ ఉంది ఆర్సీబీ అయితే. అదే ఈ సీజన్ ఆర్సీబీకి ఒక ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది. ఇక ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళైతే డైరెక్ట్ ఫైనల్స్ ఆడబోతున్నారు 3వ తేదీ ట్యూస్డే రోజు. అలానే ఓడిపోయిన టీం అయితే ఈ క్వాలిఫైర్ 1లో అయితే ఎలిమినేటర్ అని ఇంకో ఛాన్స్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఈ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఎలిమినేటర్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఎలిమినేటర్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన వాళ్ళతో ఆడతారు. అక్కడ గెలిచిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోతారు. ఇక ఈ మ్యాచ్లో టాప్ 5 బ్యాటిల్స్ విషయానికి వస్తే బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ హర్ప్రీత్ బ్రౌర్. వీళ్ళిద్దరి మధ్యన అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హర్ప్రీత్ బ్రౌర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అందరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లాగైతాడు. ఓవర్గా ఏమి చేయడతాడు, సింపుల్ థింగ్స్ చేస్తాడు. అదే బ్యాటర్లు ఆడలేక చాలా వరకు తడబడతాడు. ఇఫ్ ఇన్ కేసు ఒక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్ కంటిన్యూస్గా స్వీప్స్ కొడుతుంటే ఏ స్పిన్నర్ అయినా సరే అతని మైండ్లో ఫస్ట్ థాట్ వచ్చేది ఆఫ్ సైడ్ ద ఆఫ్ స్టంప్. కానీ ఇతడు అగ్రెసివ్ మోడ్లో వికెట్ మీద వేస్తాడు. ఇతడు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఇఫ్ ఇన్ కేసు బాల్ కూడా బ్యాట్ని మిస్ అయితే డెఫినెట్గా ప్లమ్ ఇన్ ఫ్రంట్ ఉంది, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యే అవకాశాలు 200% ఉన్నాయి. కాబట్టి హర్ప్రీత్ బ్రౌర్ ఆ విధంగా ఆలోచించే ప్లేయర్. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా కొంచెం సెకండ్ ఫిడిల్ రోల్ ఆడే ప్లేయర్ కాబట్టి అతడు ముందుగా అలానే అతడు సిచ్యువేషన్స్ తగ్గట్టు గేర్లు చేంజ్ చేసే ప్లేయర్ కాబట్టి డెఫినెట్లీ ఇతడైతే హర్ప్రీత్ బ్రౌర్ ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే రజత్ పతిదార్ వర్సెస్ యజ్వేంద్ర చహల్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో. ఎస్పెషల్లీ యజ్వేంద్ర చహల్ అయితే వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్. ఇతడైతే ఏమైనా చేయగలుగుతాడు. ఏ సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్లో అయినా ఎలా అయినా చేంజ్ చేసే బౌలర్. ఇతనైనా లెగ్ స్పిన్తో అయితే చాలా వరకు చాలామంది బ్యాటర్లకు బెంబేలు ఎత్తిచ్చాడు. ఈవెన్ రజత్ పతిదార్ కూడా ఇతనైనా బ్యాటింగ్తో ఎంతో వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినా వాళ్ళకు కూడా ముచ్చెరువు నీళ్ళు అయితే తాపించగలిగాడు. కాబట్టి యజ్వేంద్ర చహల్ అయితే డెఫినెట్లీ రజత్ పతిదార్ విషయాల్లో కొంచెం బ్యాక్ ఫుట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే టిమ్ డేవిడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు రీసెంట్గా ఒక అఫీషియల్ న్యూస్ వచ్చింది ప్లే ఆఫ్స్కు వీళ్ళిద్దరైతే అందుబాటులో ఉంటారని. వాళ్ళు ఎవరైతే టిమ్ డేవిడ్ మరియు హేజల్వుడ్ వీళ్ళు డెఫినెట్లీ అందుబాటులో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేనేజ్మెంట్ అయితే అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి టిమ్ డేవిడ్ హర్షదీప్ సింగ్ని ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి డెప్త్ ఓవర్స్లో. డెఫినెట్లీ హర్షదీప్ సింగ్ ఈ సీజన్ చూసుకున్నట్లయితే అతడు న్యూ బాల్తో పాటు ఆ డెప్త్ బౌలింగ్ కూడా చాలా మంచిగా వేస్తున్నాడు. అతని యార్కర్లు అతని కట్టర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి టిమ్ డేవిడ్ ఏమైనా ఇబ్బంది పడతాడో లేదో చూడవలసింది. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే జోష్ ఇంగ్లీష్ వర్సెస్ సుయాష్ శర్మ. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ సుయాష్ శర్మ వీళ్ళిద్దరూ లీగ్ స్టేజెస్లో ఆడినప్పుడు అయితే 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్లో అయితే అవుట్ చేయగలిగాడు. కాబట్టి సుయాష్ శర్మ జోష్ ఇంగ్లీష్ పైన కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలానే జోష్ ఇంగ్లీష్ కూడా ఫారెన్ ప్లేయర్స్ నుంచి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్ టు ప్లే స్పిన్. ఇతడైతే చాలా మంచిగా స్పిన్ అయితే ఆడుతుంటాడు. అందరు ఫారినర్స్ ప్లేయర్స్ లాగా ఇబ్బంది పడే ప్లేయర్ అయితే అసలే కాదు. కాబట్టి సుయాష్ శర్మ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే సుయాష్ శర్మ దగ్గర ఉన్న వెరైటీస్ అయితే జోష్ ఇంగ్లీష్ ఇప్పటివరకు ఈ వరల్డ్ క్రికెట్లో ఎవరిని కానీ ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఎందుకంటే సుయాష్ శర్మ ఆ 110, 120 ఆర్ 100 km/hలో బాల్ని టర్న్ చేస్తాడు. గూగ్లీ, లెగ్ స్పిన్ ఇటువంటి వివిధ రకమైన బౌలింగ్లు వేయడంతో అతడు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే జితేష్ వర్సెస్ వైశాఖ్ విజయ్ కుమార్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు డెప్త్ ఓవర్స్లో. మెయిన్లీ జితేష్ అయితే లాస్ట్ మ్యాచ్ ఎల్ఐసి పైన అయితే దాదాపు 228 రన్లు చేసేటప్పుడు ఆ ప్రెజర్ని మొత్తం హోల్డ్ చేసుకొని లిటరలీ 85 రన్లు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 200+ స్ట్రైక్ రేట్తో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ అతని లక్ అయితే కలిసి వచ్చింది. కానీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, లక్ ఫేవర్స్ ద బ్రేవ్స్. ఎవరైతే బ్రేవ్గా ఆడుతారో వాళ్ళకి మాత్రమే లక్ ఫేవర్ చేస్తుంది. దాన్ని అయితే జితేష్ శర్మ డెఫినెట్లీ ప్రూవ్ చేసి చూపించాడు. ఇక వైశాఖ్ విజయ్ కుమార్ అయితే అతనైన వైడ్ యార్కర్లు అయిన లెంత్లో అయితే అతను అద్భుతంగా బౌలింగ్ వేస్తూ చాలామందిని ఇంప్రెస్ చేశారు. బహుశా వీళ్ళ మధ్యన ఇంకో బ్యాటిల్ ఏమిటంటే జితేష్ శర్మ ఎక్స్ పంజాబ్ కింగ్స్ ప్లేయర్, అలానే వైశాఖ్ విజయ్ కుమార్ ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్. డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్యన ఆ బ్యాటిల్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.